వెల్కమ్ టు పల్లవి టీవీ. మనకు హిందూ టైగర్ రాజా సింగ్ గురించి తెలిసిందే. రాజా సింగ్ హిందుత్వం గురించి, రాజా సింగ్ కామెంట్స్ గురించి తెలుగు 2 రాష్ట్రాలతో పాటు ముంబై ఇతర రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలకు కూడా తెలుసు. ఎందుకంటే రాజా సింగ్ ధర్మం కోసం, హిందుత్వం కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉంటాడు. అంతే స్థాయిలో హిందుత్వం మీద దాడి జరిగినప్పుడు స్పందిస్తూ ఉంటాడు. వేరే వాళ్ళకు అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తూ ఉంటాడు. అయితే తాజాగా రాజా సింగ్ ఇన్సిడెంట్ ఒకటి తెర మీదకి వచ్చింది. ఆ ఇన్సిడెంట్ పైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఓ వర్గం రాజా సింగ్ మద్దతుదారులను తిడుతూ ఉంటే, రాజా సింగ్ మద్దతుదారులు మాత్రం ఓ చర్య చేసి ఇప్పుడు వార్తల్లోకి ఎక్కారు. అదేంటి అసలు అనేది చూద్దాం. చూశారు కదా, ఈ క్రౌడ్ ఇసుకేస్తే రాలనంత జనం. ఇది ఎక్కడ అంటే హైదరాబాద్లో కాదు, మహబూబ్ నగర్ జిల్లా బోయేపల్లిలో. బోయేపల్లి అనేది చిన్న గ్రామం. రాజా సింగ్ అక్కడికి వస్తున్నారన్న సమాచారంతో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వందల గ్రామాల నుంచి హిందుత్వవాదులు, యువకులు, బజరంగ్ దళ్ ఇట్లాంటి అన్ని ధార్మిక సంస్థల నుంచి పెద్ద ఎత్తున యువకులు తరలి వచ్చారు రాజా సింగ్ చూడడానికి. రాజా సింగ్ ఆ బోయేపల్లి గ్రామంకి ఎందుకు వెళ్ళిందంటే, బోయేపల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఒకటి పెట్టారు అక్కడ ఉన్నటువంటి హిందుత్వ సనాతన ధార్మిక సంస్థల ప్రతినిధులు. సో ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి రాజా సింగ్ అక్కడికి వెళ్ళిండు. రాజా సింగ్ అక్కడికి వెళ్ళినప్పుడు విశేష స్పందన వచ్చింది. మనం చూడొచ్చు, ఇసుకేస్తే రాలంత జనం. ఆ క్రౌడ్ను కంట్రోల్ చేయడం నిజానికి పోలీసులతో కూడా సాధ్యపడలేదు. సో ఇది దీనికి సంబంధించి మన ఈ అసలు విషయం ఏంటి అనేది విషయాన్ని దగ్గరికి వస్తే, రాజా సింగ్ బోయపల్లికి వస్తున్నాడన్న సమాచారంతో మహబూబ్ నగర్ జిల్లా కిద్వాయి అనే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఒక పోస్ట్ పెట్టిండు. ఆ పోస్ట్ ఏంటో చూద్దాం. ఇది ఆ పోస్టు. ఏం పెట్టిండు? రాజా సింగ్ ఫోటోకి ఈ పంది ఫోటో ట్యాగ్ చేస్తూ పంది ఫోటో దాని మీద పెట్టి దీన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిండు. ఎవరు పోస్ట్ చేసిండు అంటే, మహమ్మద్ అక్రమ్ కుమారుడు. మహమ్మద్ అక్రమ్ అనే వ్యక్తి వాళ్ళ కొడుకు మహమ్మద్ యాసర్ కిద్వాయిపేట గ్రామానికి సంబంధించినటువంటి ఆ వ్యక్తి ఈ పోస్ట్ పెట్టిండు. సో ఈ పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో పెట్టడంతో ఇది బాగా వైరల్ అయింది. రాజా సింగ్ని ఇంకేమంటున్నాడు అంటే, ఇక్కడ చూడొచ్చు, దట్స్ ఆల్ పిగ్ దట్స్ ఐ డూ, దట్స్ ఆల్ డూ పిగ్ దట్స్ ఐ డూ. ఇది ఏం పెట్టిండు ఇంకా అంటే, జోకర్ నీడ్ సెక్యూరిటీ, టైగర్ కాదు క్యాట్. అంటే జోకర్కి మాత్రమే సెక్యూరిటీ కావాలి, రాజా సింగ్ టైగర్ కాదు, రాజా సింగ్ క్యాట్ అని దీని మీద ఈ రాసుకొచ్చిండు. అతను పెట్టిన పోస్ట్ మీద యాసర్ C7X అనేది అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్. సో ఎవరైతే యాసర్ ఉన్నాడో, యాసర్ ఈ పోస్ట్ పెట్టిన ఈ పోస్ట్ బాగా వైరల్ అయింది. వైరల్ అవడంతో హిందుత్వవాదులు ఉంటారు కదా, హిందుత్వవాదులు దీని మీద రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అవ్వడం అంటే మామూలుగా రియాక్ట్, అతన్ని కొట్టలేదు, తిట్టలేదు. సో మనకు ఢిల్లీలో ఉత్తమ్ నగర్లో తరుణ్ మీద దాడి చేసి హత్య చేసినట్లుగా చేయకుండా ఏం చేసిరు అంటే సరైన బుద్ధి చెప్పిరు. ఏం బుద్ధి చెప్పారు అంటే ఈ వీడియోలో చూద్దాం. राजा सिंह सर की भाई कल रात में स्टोरी रखा राजा सिंह सर की, इसके वास्ते सॉरी नहीं रखना था, गलती हो गई मेरे से, माफ करो, हो गई भाई, स्टोरी नहीं रखना था, रख दिया। लाइफ टाइम आगे कुछ भी नहीं कर, तू ये लगाने का था स्टोरी, नेक्स्ट टाइम ऐसा कुछ भी रिपोर्ट नहीं होता। नेक्स्ट टाइम ऐसा रिपीट ना होता, सॉरी। సో ఏం చేసిరంటే, హిందూ టైగర్ రాజా సింగ్ అనే ఒక పోస్టర్ కొట్టించి ఒక గుడికి అతకబెట్టి, రాజా సింగ్ వీడితోని ఒక పాల ప్యాకెట్ తీసుకొచ్చి రాజా సింగ్ ఫోటోకి పాలాభిషేకం చేయించి ఈ రాజా సింగ్ కాళ్ళను మొక్కిచ్చిర్రు. ఇంకొకసారి ఇట్లాంటి స్టోరీలు పెట్టను, ఇట్లాంటి పంది బొమ్మలు వేసి అట్లాగే రాజా సింగ్ టైగర్ కాదు క్యాట్ అని రాసి పెట్టాను అని వాడితో చెప్పించి వదిలేసి. సో ఇది హిందువులు చేసినటువంటి అక్కడ ఒక చర్య. సో ఈ చర్యను
ముస్లిం వర్గాలకు సంబంధించిన నాయకులు ఏమంటున్నారు ఈ చర్య మీద అంటే, లేదు లేదు మీరు ఒక పోలీస్ స్టేషన్ ముందే ఇంత దారుణంగా ఒక ముస్లిం యువకుడిని పట్టుకొచ్చి వాడితో సారీ చెప్పించారు, వాడితో పాలాభిషేకం చెప్పించారు అని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. హిందూ మన ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి లీడర్, ఆ లీడర్ ఎవరో చూద్దాం. अस्सलाम वालेकुम, मैं अमजदुल्ला खान स्पोक्समैन एमबीटी। जैसा कि आप ఈయన పేరు అమ్జదుల్లా ఖాన్, ఎంబీటీ ఫౌండర్. ఎంబీటీ అనేది ఒక పార్టీ ఉంటుంది ఓల్డ్ సీట్లో, ఆ పార్టీ ఫౌండర్ అయినే అమ్జదుల్లా ఖాన్. ఈయన ఏమంటున్నాడంటే, ఇంత వేర్పాటువాదం ఎందుకు, ఒక ముస్లిం యువకుడిని దారుణంగా తీసుకొచ్చి వానితో సారీ చెప్పించారు, పోలీసులు ఎక్కడున్నారు, పోలీసులు ఒక పక్షం వైపు మొగ్గు చూపారు, ఇంత దారుణం జరుగుతున్న పోలీసులు పట్టించుకోలేదు అంటూ ఈయన తన ప్రసంగంలో తన ఆవేదన మొత్తం ఇట్లా వెళ్ళగక్కిండు. చూడండి ఒకసారి. जानते हैं कि जब से कांग्रेस गवर्नमेंट आई है तेलंगाना में और रेवंत रेड्डी चीफ मिनिस्टर बने हैं, तेलंगाना में जो है फिरका परस्तों की हिम्मत अफजाई होते जा रही है दिन पर दिन। और इसमें यह हो रहा है कि कहीं छोटा मोटा वाकया होते ही हजारों में, सौों में, हजारों में जमा होकर ये लोग तशद्दुद कर रहे हैं, तोड़ कर रहे हैं। चाहे वो बजरंग दल का नाम लीजिए, आरएसएस, बीजेपी के वर्कर, हिंदू युवा वाहिनी, तो ये एक नया ट्रेंड जमा हुआ कि ये लोग जो है एक कैमल कोड चला रहे हैं। సో వీళ్ళు ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, హిందూ యువ వాహిని వీళ్ళందరూ వచ్చి వందల మంది వచ్చి ఒక వ్యక్తితో అక్కడ తీసుకుపోయి సారీ చెప్పించారని చెప్తాను కదా. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏషియన్ అత్తాపూర్లో. ఒక ఫ్యామిలీ మీద 100 మంది ముస్లింలు దాడికి దిగబడ్డారు, దాడికి సిద్ధమయ్యారు. సో ఒక్క ఫ్యామిలీ మీద. కానీ మన వాళ్ళు దాడి చేయలే, మన వాళ్ళు మీన్స్ ఐ థింక్ హిందువులంతా వీళ్ళు దాడి చేయలే, వానితో సారీ మాత్రమే చెప్పించారు, వాని మీద ఒక్క దెబ్బ పడలేదు. సరే, అదే ఢిల్లీలో ఉత్తమ్ నగర్లో ఏం జరిగింది, సారీ చెప్పినా కానీ వాడిని వదలకుండా, తరుణ్ అనే వ్యక్తిని వదలకుండా చంపారు. అత్యంత దారుణంగా నమ్మించి మోసం చేసి చంపేశారు. సో ఇక్కడ జరిగింది అక్కడ జరిగిన దానికి ఏమన్నా తేడా ఉందా? ఈ అమ్జదుల్లా ఖాన్ ఏం చెప్తున్నాడు, यानी अपने हाथों से ये लोग जिसको चाहे उसको मुलजिम करार दे रहे हैं और उसको मारपीट कर रहे हैं और पुलिस खामोश तमाशा ही रही है। पिछले 2.5 साल से तेलंगाना में ये పోలీసులు తమాషా చూస్తున్నారట, ఆ ఇన్సిడెంట్ జరుగుతుంటే తమాషా చూస్తున్నారట. మళ్ళా రాష్ట్రంలో ఇప్పటి వరకు 20 గుళ్ళ మీద దాడులు జరిగితే పోలీసులు ఏం చేశారు? పోలీసులు అక్కడ కూడా తమాషానే చూసారు. ये एक मूवमेंट चल रहा है। आज जो है हमारे महबूब नगर डिस्ट्रिक्ट के एक किदवाई पेट बोलकर एक मोहल्ला है, वहां पर यानी कल जो है राजा सिंह वहां पर महबूब नगर को आया था, तो शिवाजी के पुतले को इनाग्रेशन के सिलसिले में, और तो उन्हें वहां पर आया तो कुछ मुस्लिम लड़के जो है उसकी फोटो लगाकर उसको मुस्ताफे रसूल, मलूम राजा सिंह अपने स्टेटस पे लगाए, बुलवाया गया और उसको जो है नंगे नंगे गालियां दिए। तो ये तमाम तमाशा होते रहा। तो महबूब नगर के टाउन 2 की पुलिस, इंस्पेक्टर ऑफ पुलिस वहां पर खामोश तमाशा रहे। बड़े अफसोस की बात है कि महबूब नगर की पुलिस के फिरका वाराना ఈ వ్యక్తి సరే ఈ ఇన్సిడెంట్ను వ్యతిరేకించిండు, వాళ్ళ వర్గం వారికి కొంత బాసటగా నిలిచిండు, ఓకే కదా. ఈ వ్యక్తి ఇట్లాంటి బాధితులందరికీ, బాధితులు కాదు వాళ్ళు నిజానికి నిందితులు, సో ఇట్లాంటి నిందితులందరికీ అండగా నిలబడడం ఈయన నైజం. మనం అసదుద్దీన్ ఓవైసీ అనుకుంటాం కానీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు ఇట్లాంటి అమ్జదుల్లా ఖాన్ లాంటి వారు కూడా చాలామంది ఉంటారు. ఈయన ఏం చేసినట్టే మొన్న సైదా బేగం చెంచల్గూడ దగ్గర ఒక ఇండ్లలో పనిచేసే పాచి పని చేస్తూ మనకు ఉగ్రవాదంతో సంబంధాలు కలిగి ఉండి యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తూ తన పోస్టుల ద్వారా ఒక మహిళ పట్టుబడ్డది కదా, అధికారులు తీసుకుపోయి ఆమె చెంచల్గూడ మనకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో తరలించారు కదా. సో దానికి సంబంధించి కూడా వాళ్ళ బాధితుల పక్షాన జైలుకి వెళ్ళి రోజు పోరాటం చేస్తూ ఉన్నాడు. ఆమె బాధిత మహిళ అమాయకురాలు, విడిచిపెట్టండి అని. సో ఆమె చేసే పనులేమో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, ఈయననేమో ఆమెను విడిచిపెట్టాలని పోరాటం చేస్తాడు. ఇక్కడ కూడా నిందితుడు వాడు రాజా సింగ్ గురించి, హిందుత్వం గురించి తెలిసినాక కూడా రాజా సింగ్ను పందితో పోలుస్తూ, రాజా సింగ్ ఒక క్యాట్ అంటూ, సో అట్లాంటి పోస్టు పెట్టడానికి ఎంత ధైర్యం ఇది. సో ఈ రెండు అంశాలే కాదు, అమ్జదుల్లా ఖాన్ గతంలో మనకు వేములవాడ దర్గా ఉంది కదా, వేములవాడలో దర్గా తొలగింపుకు వ్యతిరేకంగా కూడా చాలా పోరాటం చేశారు. అట్లాగే మైనారిటీ కమిషన్ను కలిసిండు, అట్లాగే
వక్ఫ్ బోర్డు ప్రతినిధులను కలిసిండు, మొత్తం మీద దాన్ని ఆపాలని హైకోర్టుకు పోయిండు, హైకోర్టులో స్టే తెప్పించిండు. సో ఇదంతా చర్యలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది రాజా సింగ్ సంబంధించి ఒక వ్యక్తికి రాజా సింగ్ పట్ల అనుచిత కామెంటు, అనుచితంగా పోస్ట్ పెట్టిన ఒక వ్యక్తితో మన వాళ్ళు హిందువులు సారీ చెప్పించారు. సో దానికి సంబంధించి వీళ్ళు ఆ సారీ చెప్పించడాన్ని కూడా వీళ్ళు తప్పుగా భావిస్తూ ఓర్వలేక వాళ్ళ ఆవేదనను ఇట్లా వ్యక్తం చేసిన పరిస్థితి. సో ఈ ఇన్సిడెంట్ మీద మీరు మీ కామెంట్ తెలియజేయండి. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.